దేవుని నామానికి మేము తోడుగాక చేయవలసిన మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకి వందనాలు చేస్తున్నాం. ఈరోజు చిన్న సందేశం, దావీదు కీర్తన మనం ధ్యానం చేస్తున్నాము. అందరూ బైబిల్ ఓపెన్ చేసి కీర్తనలు 27వ అధ్యాయం ఓపెన్ చేయండి. 27వ కీర్తన, దావీదు రాసిన 27వ కీర్తన ఓపెన్ చేయండి. ఈ కీర్తన వచ్చేసి దావీదు రాశారు. దీని మెయిన్ ఒక టాపిక్ అంటే అంశం ఏంటంటే భయం లేని జీవితం ఎలా, భయం లేకుండా మనం ఎలా జీవించగలని చెప్పేసి దావీదు రాసుకొచ్చాడు ఈ కీర్తన అంతా. మనము దేనికి భయపడాలి, ఎందుకు భయపడాలి, భయం లేకుండా ఎలా జీవించాలి అని కొన్ని ప్రశ్నలకు మనం సమాధానం చెప్తాం. దావీదు రాసిన 27వ కీర్తన. 27వ కీర్తనలో మొదటి అధ్యాయంలో దావీదు ప్రశ్నగా రాశాడు కీర్తన. ప్రశ్న ఒక వచనం ప్రశ్నగా ఉంది. ఒకసారి చూద్దాము, వచనం మార్చి వచనం చూద్దాము. ఫస్ట్ వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతున్నాను. అంటే క్వశ్చన్ మార్క్ పెట్టాడు దావీదు. అంటే నేను ఎవరికి భయపడాలి? యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు అంటే యెహోవా అంటే వెలుగు ప్లస్ రక్షణ రెండు కలిగి ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. అంటే ఈ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు ఉన్నాయి. 1వ అధ్యాయంలో క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. క్వశ్చన్ అంటే ఏంటి? ఒక క్వశ్చన్ మార్క్ అంటే తెలుసా మీ అందరికి? ప్రశ్న దానికి ఆన్సర్ జవాబు వచ్చేసి 14వ వచనంలో ఉంటుంది, చివరి వచనంలో ఉంటుంది. సో ఒక్కొక్క వచనం వెంబడి వచనం చదువుతున్నాము. యెహోవా నాకు వెలుగును రక్షకునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతున్నాను. 2వ వచనం చదవడం కలిసి, నా శరీర మాంసము తిరుగుకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించిన శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టిలోకి లేరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము దిగినను దీనిలో నేను ధైర్యమును విడవకుందును. యెహోవా యొక్క ఒక బలబడికి తిని దానిని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపబోచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చూసుకొనుటకును నా శత్రువులు కంటే ఎత్తుగా నా తల ఎత్తబడి ఉన్నాను. ఆయన గుడారములో నేను ఉత్సాహమని చేస్తున్నాను, పనులు అర్పించేదని. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానం చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. కరుణతో నాకు ఉత్తరమేమో, నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికిదనని నా హృదయంతో నీతో అనేను. నీ ముఖమును నాకు దాచుకోము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయులను నీవే, నా రక్షణకర్తవు నా దేవ. నన్ను దిగినాడకము, నన్ను విడవకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను. యెహోవా నీ మార్గము నాకు బోధింపుము. నా కొరకు పొంచున్న వారిని చూసి సరళమైన మార్గమును నన్ను నడిపింపు. అబద్ధ సాక్షులు క్రూరత్వము వెలుగకు వారును నీ మీదకి లేచున్నారు, నా విరోధులు ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయ పొందుదును. నన్ను నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. యెహోవా కొరకు కనిపెట్టుకొని విడుము. ధైర్యము తెచ్చుకొని నువ్వు హృదయం నిర్మలముగా ఉంచుకొను. యెహోవా కొరకు కనిపెట్టుకొని విడుము. 14వ వచనంలో సమాధానం దొరికింది మనకి. ఏంటది? యెహోవా కొరకు కనిపెట్టుకొని విడుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయములకు నిర్మలముగా ఉండదు. ఫస్ట్ వచనంలో క్వశ్చన్ మార్క్ ఉంది, లాస్ట్ వచనంలో దానికి ఆన్సర్ దొరికింది. ఏంటది? ధైర్యము తెచ్చుకొని నిర్మలముగా ఉండాలి మనం. ఓకేనమ్మా? క్రైస్తవులైన వాళ్ళు భయపడకూడదు, ధైర్యంతో నింపరంగా ఉండాలి.
సో అంశం ఏంటంటే ఈరోజు మన అంశము భయం లేని జీవితం ఎలా గడపాలి, భయం లేని జీవితం ఎలా ఉండాలి అని మనం చూసుకున్నాం. అంశం స్ట్రెంగ్త్ అంటే బలం, లైట్ అంటే వెలుగు, సాల్వేషన్ అంటే సువార్త. ఈ మూడు ఉంటే మనకు భయం అనేది ఉండదు. ఇంకా స్ట్రెంగ్త్ అంటే బలం, బలం ఉన్న లైట్ వెలుగు, సువార్త అంటే సాల్వేషన్, సాల్వేషన్ అంటే సువార్త. దేవునిలో మనకు బలం ఉంటుంది, దేవునిలో లైట్ ఉంటుంది, వెలుగు ఉంటుంది, దేవునిలో సువార్త ఉంటుంది. సో ఈ మూడు మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఉన్నప్పుడు మనకి ఏంటి భయం అనేది ఉండదు ఇంకా. సో ఒక 10 వచనములు, 10 వాగ్దానాల గురించి మనం ఈరోజు చూస్తున్నాము. 10 వాగ్దానాల గురించి చూసుకున్నాము, 20 ప్రార్థనల గురించి చూస్తున్నాము. దావీదు రాసిన ప్రార్థనలు, వాగ్దానములు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి దేవుడు ఇచ్చు రక్షణ భద్రత, నమ్మకం, కాన్ఫిడెన్స్ ఇన్ లార్డ్స్ ప్రొటెక్షన్. దేవుడు ఇచ్చు రక్షణ భద్రత అంటే దేవుడు మనకి రక్షణ భద్రత రెండు ఇస్తున్నాడు. కాన్ఫిడెన్స్ అంటే మనకి క్రైస్తవులుగా మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి, దేవుడిలో కాన్ఫిడెన్స్ ఉండాలి, రక్షణ భద్రత ఉండాలి. అప్పుడు మనము తొట్టిలో పోకుండా ఉంటాము. అంటే నాకు భయం అనేది ఉండదు, ఓకేనా అనేది మన నమ్మకంతో ఉండాలి. క్రైస్తవులుగా భయపడకూడదు మనం. అలాంటప్పుడు మనకి దేవుడు కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. దేవుడు ఇచ్చే రక్షణ భద్రత, నమ్మకం 27:1 ఉంది. యెహోవా నాకు వెలుగు రక్షకుడై ఉన్నాడని చెప్పేసి, అంటే రక్షణ ఉంది దాంట్లో. తర్వాత భద్రత కూడా ఉంది, నేను ఎవరిని భయపడదును, యెహోవా నాకు ప్రాణదుర్గము. అంటే అక్కడ ఏంటంటే ఫస్ట్ పాయింట్ దేవుడి రక్షణ ఉంది, రెండో పాయింట్ భద్రత కూడా ఉంది. సరే, సెకండ్ పాయింట్ చూసుకున్నాం. దేవునికి సన్నిధి కొరకై వాంఛ, లుకింగ్ ఫర్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికై వాంఛ అంటే మన వాంఛ ఎలా ఉంది, మన కోరిక, మన వాంఛ ఎలా ఉంది. దేవుని సన్నిధి కొరకి మనం వెతికే వాళ్ళగా ఉన్నామా? దేవుని సన్నిధిలో మనము దేవుని సన్నిధి కోరుకునే వాంఛ అంటే మన తృప్తి మనకు ఉంటే, దేవుని సన్నిధిలో ఉండే తృప్తి వాంఛ ఉంది అని చెప్పేసి మనం చూసుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. అది దేవుని సన్నిధిపై వాంఛ అనేది 27:4 వచనంలో చూసుకోండి ఒకసారి. యెహోవా యొక్క ఒక వరం అడిగితేని దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో కోరుచున్నాను అంటే ఏంటి? వాళ్ళకు వాంఛ, అది వాంఛ. మనము మన జీవితంలో, క్రైస్తవులుగా మన జీవితంలో వాంఛ అనేది ఉండాలి. నేను యేసు ప్రభు, నేను దేవుని ఆలయంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలనే ఒక వాంఛ కలిగి మనం ఉండాలి. అది 4వ వచనంలో ఉంది. నెక్స్ట్ 3వ పాయింట్, ఓవర్కమింగ్ ఫియర్ విత్ ఫెయిత్. ఓవర్కమింగ్ ఫియర్ విత్ ఫెయిత్ అంటే విశ్వాసంతో భయాన్ని ఎదుర్కోవాలి. మన విశ్వాసం ఏంటంటే, మన విశ్వాసం ఎలా ఉండాలంటే భయాన్ని ఎదుర్కొనే విశ్వాసంగా ఉండాలి. అది దేవుడి ఒక లోకానికి భయపడే విశ్వాసం కాకుండా లోకానికి భయపడే విశ్వాసంగా ఉండాలి, లోకానికి జయించే విశ్వాసంగా ఉండాలి, లోకాన్ని విడిచే విశ్వాసంగా ఉండాలి మన విశ్వాసం. ఓవర్కమింగ్ ఫెయిత్ అనే విశ్వాసంగా ఉండాలి మనం. 27:2 చూసుకున్నాం, మనకి ఎక్కువ మంది విశ్వాసం ఏంటంటే, నా శరీర మాంసముద్రుడిగా ఈ దుష్టుడు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రుటిల్లిపోయి. అంటే నా శరీర మాంసం తిన్నా, నన్ను చంపినా కానీ నేను దీపరకే ఒక ఫెయిత్, విశ్వాసం అనేది మనకు ఉండాలి. మన క్రైస్తవుగా నన్ను చంపినా, నన్ను ఏం చేసినా కానీ నేను దేవుడి కొరకైనా విశ్వాసం మనకి ఉండాలి. అదే చెప్తున్నాడు దావీదు, విశ్వాసంతో భయాన్ని ఎదుర్కోవచ్చు. ఓవర్కమింగ్ ఫియర్ విత్ ఫెయిత్ అంటే విశ్వాసంతో మనం ఏదైనా సాధించగలం, విశ్వాసంతో మనం ఏదైనా ఎదుర్కోగలమని చెప్పేసి దావీదు ఇక్కడ సెలవిస్తున్నాడు. 4వ పాయింట్ చూస్తున్నాం, దేవుని సన్నిధిలో సౌందర్యం, ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ డ్వెల్లింగ్. అంటే దేవుని సన్నిధిలో మన సౌందర్యం ఎలా ఉంది. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం కాదు, దేవుని సన్నిధిలో మన హృదయాంతరంగం సౌందర్యం ఎలా ఉంది. మనం మన హృదయం సౌందర్యంతో ఉందా లేదా, లేకపోతే ఏదో వచ్చాము వెళ్ళిపోయామే కాకుండా మనం ఒక సౌందర్యంతో నింపుకున్న దేవుని సన్నిధిలో ఉండాలి. అది వచ్చేసి 27:4 ఉంది. ఒకసారి చూడండి, అది 4వ వచనం చూడండి. యెహోవా యొక్క ఒక వరం అడిగి నేను దాన్ని వెతుకుతున్నాను, యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు. ప్రసన్నత అంటే సౌందర్యం అండి, ప్రసన్నత చూసారు కదా అక్కడ ఉంది. ప్రసన్నత, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును. ఆయన ఆలయంలో ప్రసన్నత ఉంది. సో ఇక్కడ ఆలయం అంటే ఏంటమ్మా? ఒక మన మందిరమే. ఈ మందిరంలో మనం కూర్చున్నప్పుడు మనకి ఒక సౌందర్యమైన ఉంటుంది. సో ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ డ్వెల్లింగ్ అంటే ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు మనకి ప్రశాంతత దొరికింది, సౌందర్యం దొరికింది. సో క్రైస్తవుడిగా ప్రతి ఒక్క క్రైస్తవులుగా ఆయన సన్నిధిలో మనం సౌందర్యంతో కూడి ఉండాలి. అది బాహ్య సౌందర్యం కాదు కానీ హృదయాంతర్యం కలిగిన సౌందర్యం. నెక్స్ట్ 5వ పాయింట్ చూసుకున్నాం. 5వ వాగ్దానం, దేవుడి ఆశ్రయము, ఆశ్రయ దుర్గము. గాడ్ ఈజ్ అవర్ రిఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్ అంటే దేవుడే ఆశ్రయము, ఆశ్రయ దుర్గము. గాడ్ ఈజ్ అవర్ రిఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్. 27:5 చూసుకున్నాం. 27:5 చూడండి ఒకసారి.
ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటలను దాచును. ఇక్కడ ఏంటమ్మా ఆశ్రయము, ఆశ్రయ దుర్గము రెండు ఉంది. ఆశ్రయం అంటే ఏంటి? గుడారం. ఆశ్రయ దుర్గం అంటే పర్ణశాల. ఆశ్రయం అంటే ఏంటమ్మా? మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు మనం ఏంటి ఆశ్రయం ఇస్తాం, అది ఆశ్రయము. ఆశ్రయ దుర్గం అంటే ఏముంది ఇక్కడ? తన పర్ణశాలలో దాచును అంటే గాడ్ హ్యాస్ హిస్ రిఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్ అంటే ఒక బలము. ఆశ్రయ దుర్గం అంటే ఒక బలమని అర్థం. ఆశ్రయము, ఆశ్రయ దుర్గం రెండు ఉంటాయి యేసు ప్రభువులో, దేవునిలో. సో దానికి సజెషన్ ఏంటంటే యేసు ప్రభువులో ఆశ్రయం ఉంటుంది, ఆశ్రయ దుర్గం ఉంటుంది అని చెప్పేసి ఆ దానికి సజెస్తున్నాడు. 5వ అధ్యాయంలో ఉంది. తర్వాత 6వ వచనంలో చూసుకున్నాం. 6వ పాయింట్ తలపైకి ఎత్తువాడు, లిఫ్టింగ్ ఆఫ్ అవర్ హెడ్స్ అంటే తలపైకి ఎత్తువాడు అంటే యేసు ప్రభు వారు దేవుడు మనల్ని తలగా పైకి ఎత్తువాడే ఉంచుతారు, కానీ కిందకి తల తోక వాలుగా ఉంచాలని చెప్పి సాగిస్తుంది. 27వ అధ్యాయం 10వ వచనంలో 5వ వచనంలో చూడండి ఒకసారి. ఆపత్కాలము ఆయన తన పర్ణశాలను దాచును, తన గుడారపు చాటు మాటలను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన ఎక్కించును. ఎక్కించును అంటే ఏంటి? ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టాలి. అక్కడ తలపైకి ఎత్తువాడు అంటే ఇక్కడ ఒక అంశం ఏంటంటే తలపైకి ఎత్తువాడు అంటే నన్ను తలగానే ఉంచుతాడు కానీ తొక్కగానే ఉంచాలని చెప్పేసి సెలవిస్తుంది. సో మనం క్రైస్తవులు ఎలా పడిపోకూడదు. మన క్రైస్తవులు ఉన్నప్పుడు మనము ఒక క్రీస్తుని నమ్మి క్రీస్తుని అనుసరించి వారు మన కష్టాల్లో మన బాధల్లో ఎలా పడిపోకుండా తలపైకి ఎత్తువాడు. అది మన శ్రమలో అవ్వచ్చు. ఒక ఈ రోజు కాబట్టి ఏ రోజుకైనా మనకి తలపైకి ఎత్తువాడు. ఈ రోజు మన కష్టాల్లో, బాధల్లో, శ్రమలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అనుకోవచ్చు. కానీ ఏదో ఒక దినాన దేవుడు మనకు ఒక పొజిషన్, మంచి పొజిషన్ ఏమంటారంటే ఒక తలపైకి ఎత్తుకోవడం, ఒక పైన ఉంచేవారుగా ఉంటారని చెప్పేసి ఒక ఆశ, ఒక విశ్వాసంతో ఉండాలి మనం క్రైస్తవులు ఉండేవాళ్ళం అనేది. అది దావీదు సెలవిస్తున్నాడు. తర్వాత 7వ పాయింట్ ఆరాధన